హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి. అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మామూలుగా మనము వెండి వస్తువులు పూజకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంట్లో మనం కూడా వాడుకుంటూ ఉంటాము. వాటిల్ని ఎక్కువ రోజులు ఈ విధంగా నల్లగా పోకుండా ఆ నల్లగా పోయిన వస్తువులు ఎలా మళ్ళీ కొత్త వాటిలా చేయాలనేది మీకు ఈరోజు మంచి టిప్ అయితే షేర్ చేయబోతున్నాను. అందులో అతి తక్కువ ఖర్చుతో మిలమిలా తళతళ మెరవాలంటే ఏం చేయాలి, అదేవిధంగా ఎక్కువ రోజులు అలాగే ఉండాలంటే ఏం చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా చూశారు కదా ఎంత నల్లగా పోయి ఉన్నాయో, వాటిల్ని ఎంత నీట్గా క్లీన్ చేయొచ్చు. అది వాటర్తో కూడా పని లేకుండా, నీళ్లు కూడా నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అన్నట్టుంటాయి. దానికోసం ఇందాక చూశారు కదా, 1 టీ స్పూన్ పౌడర్ అయితే తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఒక పాత క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు. నేను వైట్ క్లాత్ ఎందుకు తీసుకున్నానంటే మీకు చూపించడానికి. దీంట్లో అయితే కరెక్ట్గా మనకు తెలుస్తుంది ఎంత మురికి వచ్చేసిందా అనేసి. అందుకోసంగా ఈ క్లాత్ తీసుకున్నాను. ఆ పౌడర్ నుంచి కొద్దిగా ఈ క్లాత్ లెక్క తీసుకొని నీట్గా దీనిపైన వేసి రుద్దడమే. మనం ఎక్కడైతే నల్లగా పోయిందో అక్కడ వేసి జెంటిల్గా రుద్దితే సరిపోతుంది. గట్టిగా కూడా మనము ప్రెస్ చేసి రుద్దాల్సిన పని లేదు. చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా ఆ పౌడర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ కూడా వేయాల్సిన పని లేదు. ఈ విధంగా క్లాత్ని ఆ పౌడర్ వేసి రబ్ చేస్తే సరిపోతుంది. ఆ పౌడర్ ఏంటా అని మీరు అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, విభూది ఉంటుంది కదా మన దగ్గర, ఇంట్లో పూజకు వాడుతూ ఉంటాము. చిన్న ప్యాకెట్ ఒక 10 రూపీస్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసి ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను నేను. కరెక్ట్గా చెప్పాలంటే 1 రూపీ ఖర్చే అనుకోండి. ఇక్కడ ఒక 4 గ్లాసులు 2 ప్లేట్లు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను. మనం అదే బయట పాలిషింగ్కి ఇస్తే ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతుంది, అవసరమే లేదు. ఈ విధంగా మనము ఆ క్లాత్ పైన పౌడర్ వేసుకొని రుద్దేస్తే నీట్గా క్లీన్ అయిపోతాయి. అదేవిధంగా ఇలా క్లీన్ అయిన వస్తువుల్ని మనము ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు తెల్లగా, అంటే ఈ నల్లబడకుండా వెండి వస్తువులు ఉంటాయనేది కూడా మీకు చూపిస్తాను. ప్రతి ఒక్కరికి వెండి వస్తువులు అంటే చాలా ఇష్టం కదా, కాకపోతే వాటిని మనం ఇలా క్లీన్ చేసుకోవడము, అదేవిధంగా స్టోర్ చేసుకోవడం కూడా ఇబ్బందిగా అనిపించి కొనడానికి కూడా వెనకాడుతూ ఉంటారు. అలా కాకుండా అతి తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చండి. అదేవిధంగా వీటిల్ని ఎక్కువ రోజులు ఇదే మాదిరి షైనీగా ఉండడానికి కూడా మనం మంచిగా టిప్ అయితే నేను షేర్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. మీరు చూసారు కదా క్లాత్ అంతా ఎంత నల్లగా పోయిందో, ఆ మురికంతా ఎలా అయిపోయిందో. అదేవిధంగా చేతికి కూడా నలుపు అంతా బాగా పట్టేసింది. అంతా నీట్గా క్లీన్ అయిపోతాయండి, చాలా ఈజీ. ఈ విధంగా మనం ఎన్ని వస్తువులు ఉన్నా సరే చాలా తొందరగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పౌడర్ యూజ్ చేశాను, దాంట్లో హాఫే అయిపోయింది. అంతా కూడా నేను ఉపయోగించలేదు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపయోగపడే పౌడర్ అండి ఇది. ఈ విభూతితో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముందు మీకు షేర్ చేస్తాను. ఈ వెండి వస్తువులే కాదు, చాలా విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇంకా మనకు ఒక 1/4 భాగం కూడా అయిపోలేదు, ఎలా ఉండే పౌడర్ అలాగే ఉంది. అదేవిధంగా ఈ ప్లేట్లు చూడండి ఎంత నల్లగా అయిపోయాయో. మనం రోజు డిష్ వాష్ లిక్విడ్ కానీ డిష్ వాష్ సోప్ కానీ యూజ్ చేసి కడుగుతూనే ఉంటాం, కానీ ఇలా నల్లగా అయిపోతూనే ఉంటాయి. వెనక వైపు చూడండి ఎంత నల్లగా ఉందో. ఇది కూడా ఎంత, ఒక్క నిమిషం కూడా పట్టదండి క్లీన్ చేయడానికి. మనము అప్పుడప్పుడు కనీసం ఒక 15 డేస్కి అలా ఈ పౌడర్ యూజ్ చేసి క్లీన్ చేసామంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అందులో ఇది చాలా రోజులు, దాదాపు 2 మంత్స్ అయిపోయింది వీటిని క్లీన్ చేసి. ఆ ప్లేట్లు అందుకే అలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందా అనేసి. నేను ఈ 2 ప్లేట్లను కూడా క్లీన్ చేస్తున్నాను. చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ ప్లేట్కి అయితే వాటరు కూడా ఉంది, కొద్దిగా తడి ఉంది. ఆ తడి ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఆ తడిపైనే మనము కొద్దిగా పౌడర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఇంకా తొందరగా కూడా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా నేను
2 రకాలుగా అంటే వాటర్తో కలిపి కూడా క్లీన్ చేయొచ్చు, లేదా పౌడర్గా అలాగే వేసి కూడా క్లీన్ చేసినా చాలా తెల్లగా వచ్చేస్తాయి ఈ ప్లేట్లు కానీ గ్లాసులు కానీ. ఏదైనా డిజైన్ ఉందనుకోండి, బ్రష్ను తీసుకొని నీట్గా ఆ సందుల్లో ఎగ్గడపోయేటట్లు పట్టించేసి బ్రష్తో క్లీన్ చేసామంటే సరిపోతుందండి. ఈ ప్లెయిన్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నాను. మీకు ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అందుతుంది, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఒక ప్లేట్ నేను క్లీన్ చేసి చూపించాను కదా, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయినట్టుందండి. దానిపైన ఎలాంటి వాటర్ వేయకుండా జస్ట్ క్లాత్తోనే రుద్దేశాను. చూసారు కదా ఎంత తళతళ మెలమెల మెరిసిపోతుందో ప్లేట్ అంతా కూడా. చాలా నల్లగా ఉన్నింది కదా. ఒక్క నిమిషం కూడా పట్టదండి వీటికి క్లీన్ చేయడానికి. మనము ఎంత బిజీలో ఉన్నా సరే, పండగలప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ ఈ విధంగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా మనీ కూడా సేవ్ అవుతుందండి. బయటికి తీసుకెళ్ళి ఇవ్వడానికి మనకు టైం పడుతుంది. అదేవిధంగా అక్కడ డబ్బులు కూడా వందల్లోనే ఇవ్వాల్సింది కదా ఒక వస్తువు మనం పాలిషింగ్కి ఇచ్చామంటే. అలా కాకుండా ఇలా మనము ఎంతో ఈజీగా అతి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో ఉండే వస్తువులతో ఈ విధంగా పూజ సామాన్లు కానీ మనము ఇంట్లో వాడుకుండే వెండి సామాన్లని నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటాయి. ఈ విధంగా అంతా రుద్దిన తర్వాత మనం కడుక్కోవాలి కదా, ఎలాగైనా వాటర్తో అయితే కడగాల్సిందే, లేదంటే విభూది వాసన వస్తూ ఉంటుంది, మంచి స్మెల్. కానీ ఆ స్మెల్ మనకు ఫుడ్ ఐటమ్స్ అవి వేసుకొని తినాలంటే కుదరదు కదా. ఖచ్చితంగా నీళ్ళతో బాగా నీట్గా కడుక్కొని ఆ తర్వాత మాత్రమే మనము ఉపయోగించుకోవాలండి. ఈ విధంగా బాగా మెలమెల తళతళ మెరిసిపోతాయి వస్తువులంతా కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ప్లేట్ అంతా. ఆ క్లాత్ కూడా చూడండి ఎంత మురికి అయిపోయిందో, నల్లగా అయిపోయింది తెల్ల క్లాత్ అయితే. వీటిలన్నిటినీ కూడా కడిగి నేను ఇప్పుడు తుడుస్తూ ఉన్నాను, వాటర్తో కడిగేసానండి. వీటిని మళ్ళీ ప్లెయిన్ క్లాత్ శుభ్రంగా తుడిచేసి ఇలా ఆరబెట్టేసుకోవాలి. మనము డైలీ యూజ్ చేసేటి అయితే ఈ విధంగా పక్కన పెట్టేస్తే సరిపోతుంది, ఆరిపోతాయి. అదేవిధంగా మనము స్టోర్ చేసుకోవాలి అంటే పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడో పూజ టైంలో, అదేవిధంగా పండగల టైంలో యూజ్ చేస్తూ ఉంటాం కొన్ని వెండి సామాన్లు. వాటిని అయితే ఎలా స్టోర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. వాటర్తో కడిగేశాను, ఆ తర్వాత క్లాత్తో తుడిచిపెట్టేస్తూ ఉన్నాను. ఇవంతా కూడా మనం ఇప్పుడు క్లీన్ చేసిన వస్తువులు. ఖచ్చితంగా అయితే ఫస్ట్ తడి లేకుండా చూసుకోవాలి, తొందరగా వెండి వస్తువులు నల్లగా పడకుండా ఉండడానికి. ఆ తర్వాత వీటిల్ని ఏం చేయాలనో కూడా మీకు చెప్తాను చూడండి. ఈ విధంగా నేనైతే తడి లేకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని, అది కాటన్ క్లాత్తోనే తుడవండి. మెత్తటి క్లాత్ అనేది ఉండాలి, వాటిపైన లైన్స్ పడకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. వీటిల్ని ఇప్పుడు మనము న్యూస్ పేపర్ కానీ టిష్యూస్ కానీ తీసుకొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే మనము స్టోర్ చేసుకోవాలండి. మనము ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తడి ఉంటే మాత్రం ఖచ్చితంగా నల్లబడతాయి. ఈ విధంగా బయటే పెట్టుకున్నాం అనుకోండి ఓపెన్గా, వాతావరణంలోని తేమను పీల్చుకొని మళ్ళీ రసాయనిక చర్య జరిగి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఈ విధంగా టిష్యూస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా పేపర్స్ అయినా తీసుకొని న్యూస్ పేపర్స్ ఇలా కవర్ చేసి పెట్టుకున్నామనుకోండి. కవర్ చేసి ఎత్తి పెట్టుకుంటే ఎన్ని నెలలున్నా ఇలాగే ఇలా ఎంత మెరుపుగా ఉన్నాయో అదే విధంగా ఉంటాయి. మనం కొద్ది నెలల తర్వాత తీసినా సరే ఆ వస్తువులకు చెమ్మ తగిలే అవకాశం లేదు. అంటే గాలిలో తేమను పీల్చుకునే అవకాశం లేకపోవడం వల్ల నీట్గా మనము క్లీన్ చేసినప్పుడు ఏ విధంగా మెరుస్తూ ఉన్నాయో అలాగే ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా గ్లాసులు ఎంత బాగున్నాయో, అదేవిధంగా ప్లేట్లు కూడా. ప్లేట్లు డైలీ మనం యూజ్ చేస్తూనే ఉంటాము, వాటిని కనీసం 15 days వన్స్ అలా క్లీన్ చేసుకున్నా కూడా ఎప్పుడూ మెరుపు తగ్గకుండా కొత్తగా ఉంటాయి. అరిగిపోతాయేమో అని భయమే లేదు. బయట పాలిషింగ్కి ఇచ్చామంటే అరిగిపోతాయేమో లేదా ఇంకేమైనా జరుగుతుందేమో అనే భయం ఉంటుంది. ఇలా చేసుకోండి, చక్కగా నీట్గా ఉంటాయి. మనకు అతి తక్కువ ఖర్చుతో ఎప్పుడు క్లీన్గా ఉండే టిప్ అన్నమాట ఇది. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మానవద్దు. అదేవిధంగా ఏదైనా నచ్చకపోతే ఒక కామెంట్ అయితే పెట్టండి, నెక్స్ట్ టైం మళ్ళీ మనము కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా
టిష్యూస్తో కానీ పేపర్స్తో కానీ అంతా కవర్ చేసేసి వీటన్నిటినీ కూడా మనం ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేదా పార్సిల్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న అట్టపెట్టెలు వస్తాయి కదా, వాటిల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పటికీ మెరుపు తగ్గకుండా నీట్గా ఉంటాయండి. డైలీ యూజ్ చేసేటి వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి ఉపయోగించేటి ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకోండి. ఎన్ని నెలలైనా సరే అలాగే కొత్తగా మెరుపు తగ్గకుండా మెల్లమెల్ల తళతళ ఉంటాయి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.